లేడు చూడండి. హాస్పిటల్లో ఉంటే ఇప్పటికి కమ్యూనిస్టులు అందరూ పరామర్శలకు వెళ్ళేవాళ్ళు, రచ్చరచ్చ చేసేవాళ్ళు. మీరు ప్రాణాల పరంగా పెట్టండి కానీ వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదన్నారు. వాళ్ళు వీళ్ళని కొట్టారు కానీ వీళ్ళు వాళ్ళని కొట్టరా. అది ఇక్కడ ఇది ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ ఈ అమెరికన్ సిఐఏ నడిపించేటటువంటిది, అమెరికాకి సంబంధించి డీప్ స్టేట్ నడిపించే కథలు ఎట్లా ఉంటాయంటే, కుర్రోళ్లను ప్రొవోక్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యమాలు చేయించి అర్థం పర్థం లేని డిమాండ్లతోనే ప్రభుత్వాలు మారినాయి. అక్కడ ఏ అద్భుతమైన నిర్ణయాలు ఏం లేవు. ఈ కాక్రోచ్లను కూడా డీప్ స్టేట్స్ కొట్టరుందా? పక్కాగా అది. ఎందుకంటే వీడు అమెరికా నుంచినే వచ్చాడు. సౌరవ్ దాస్ అనేవాడు ఇప్పుడు నార్వేలో మొన్న ఒక జర్నలిస్ట్ అమ్మాయి మోడీని అడిగిందని ట్రోల్ చేశారు చూడండి, ఆ అమ్మాయి ఫ్రెండ్ వీడు సౌరవ్ దాస్ అనేవాడు. వీడు నార్వేలో యాజిటేటర్ సౌరవ్ దాస్ అనేవాడు. వీడు ఇండియన్ కాదు, నేపాలి. ఈ అభిజిత్ దుక్కే కాకుండా అభిజిత్ ఘోషో ఏదో ఉంది ఇంకొక అతను, వీడి ఇది వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓపెన్ గా. అక్కడ ఈ నార్వేలో ఉన్నటువంటి ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే డైరెక్ట్ డీప్ స్టేట్ అంటే దానికి ఒక సంస్థ ఏం కాదు అది. ఈ తెగబలిసిన వ్యాపార పారిశ్రామికవేత్తలందరి ఫండింగ్తో సోరోస్ అనేవాడు నడిపేది. ఆ సోరోస్ గాడి స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశము రిలాక్స్డ్గా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండకూడదు, ఒక కంజెస్టెడ్ అట్మాస్ఫియర్ ఉండాలి.